వచ్చారు. స్కూల్ లెవెల్, మండల్ లెవెల్ అండ్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నారు. స్కూల్ లెవెల్లో మీతోటి పిల్లలు ఉంటారు చాలామంది, ఒక 20-30 మెంబర్స్తో మీరు పోటీ పడి ఇక్కడ మండల్ లెవెల్కి వచ్చారు. మండల్ లెవెల్లో ఒక మండల్ మొత్తంలో ఉన్న మీ ఫ్రెండ్స్ తోటి పోటీ పడి డిస్ట్రిక్ట్ వచ్చారు. ఇక్కడ 13 మండల్స్, నాట్ 1 నాట్ 2, 13 మండల్స్లో ఒక ముగ్గురు సెలెక్ట్ అయ్యారు అంటే వాళ్ళకు మనకంటే కొంచెం క్యాపబిలిటీ ఎక్కువ ఉంది. కానీ మన వాళ్ళకంటే తక్కువ వాళ్ళు కాదు. కొంతమందికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కానీ టెన్షన్ వచ్చేస్తుంది ఎగ్జామ్ అనగానే. ఎగ్జామ్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన ఒక ఆయన కూడా ఐఏఎస్ కావచ్చు, ఒక స్టేట్ టాపర్ కూడా మెకానిక్ కావచ్చు. అది మన ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏపీజే గారు ఏమన్నారు తెలుసా? మిస్టేక్స్ ఇంక్రీజెస్ అవర్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ డిక్రీజెస్ అవర్ మిస్టేక్స్, అండ్ ఇఫ్ యూ లర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ దెన్ అదర్స్ లర్న్ ఫ్రమ్ యువర్ సక్సెస్. అంటే మనం ఎన్ని మిస్టేక్స్ చేస్తే అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎంత ఎక్స్పీరియన్స్ వస్తే అన్ని మిస్టేక్స్ తగ్గుతాయి. మనం ఎప్పుడైతే మిస్టేక్స్ నుంచి చదువుకుంటూ వెళ్తామో మిగతా వాళ్ళందరికీ మనమే ఎక్స్పీరియన్స్ అవుతాము. అట్లాగే అందరూ ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, తర్వాత ఉంటుంది, ప్రతి సంవత్సరం ఉంటుంది. అలాగే ఏ ఒక్కరు పుట్టిన తర్వాతనే సైంటిస్ట్ గారు, సివి రామన్ గారు అయినా, ఐజాక్ న్యూటన్ సార్ అయినా, ఎవరైనా సరే పుట్టిన తర్వాత గొప్పవారు కాదు. మనం పెరిగే కొద్దీ ఆలోచనలు వస్తాయి. సైంటిస్టులు ఎలా ఆలోచిస్తారంటే ఆ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది, దాన్ని ఏముంది అని ఆలోచిస్తారు. మనకు అదంతా కనిపించదు. కొంతమంది అలా ఆలోచిస్తారు కాబట్టి సైంటిస్ట్ అవుతారు. ఒక సైన్స్ అనే కాదు, మ్యాథ్స్ చదివితే మ్యాథమెటిషియన్ కావచ్చు, సోషల్కి వెళ్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఇంకా ఏమైనా సరే సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఈవెన్ ఫార్మర్ అయితే ఐఏఎస్ అయినా సరే డాక్టర్ అయినా సరే రైస్ తినే బతుకుతారు కదా. ఆ ఫార్మర్ అయితే వాళ్ళకు రైస్ పెట్టిన వాళ్ళం అవుతాం. ఒక డాక్టర్ అయితే ఏ ఐఏఎస్ అయినా ఒకవేళ గవర్నర్ అయినా కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి వస్తారు కాబట్టి డాక్టర్ ఈజ్ ఆల్సో బెటర్. ఏ ఆక్యుపేషన్ అయినా ఎవ్రీథింగ్ ఇస్ బెస్ట్. మనం ఆలోచించే విధానం బట్టి ఉంటుంది. మనం ఎలా ఆలోచిస్తే ఎదుటివారు అలా కనిపిస్తారు. మనం ఎప్పుడైతే మనసులో మంచిని పెట్టుకుంటామో ఎదుటివారు ఎలా ఉన్నా కూడా మనకు మంచిగానే కనిపిస్తారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ అవకాశం.